కుంభరాశి వారికి గృహ కొనుగోలు యోగం. 2024లో కుంభరాశి వారికి గృహ కొనుగోలుకు కొన్ని అనుకూలమైన సమయాలు ఉన్నాయి. 2024 మార్చి 10 నుండి 2024 ఏప్రిల్ 10 వరకు. ఈ సమయంలో గురువు మీ రాశిలో సంచరిస్తాడు. ఇది ఆస్తి కొనుగోలుకు చాలా శుభ సమయం. 2024 ఆగస్టు 10 నుండి 2024 సెప్టెంబర్ 10 వరకు. ఈ సమయంలో శుక్రుడు మీ రాశిలో సంచరిస్తాడు. ఇది సౌకర్యవంతమైన మరియు శుభవంతమైన గృహాన్ని కనుగొనడానికి సహాయపడుతుంది. 2024 డిసెంబర్ 10 నుండి 2025 జనవరి 10 వరకు. ఈ సమయంలో బుధుడు మీ రాశిలో సంచరిస్తాడు. ఇది మంచి ఒప్పందం పొందడానికి మరియు లావాదేవీలను సులభతరం చేయడానికి సహాయపడుతుంది. గృహ కొనుగోలు చేసేటప్పుడు కుంభరాశి వారు గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు. మీ బడ్జెట్ను ముందుగానే నిర్ణయించుకోండి మరియు దానిని అతిగా మించకుండా చూసుకోండి. మీ అవసరాలకు మరియు జీవనశైలికి సరిపోయే ఇంటిని ఎంచుకోండి. ఇంటి స్థితిని మరియు చుట్టుపక్కల ప్రాంతాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. లావాదేవీలను ఖరారు చేయడానికి ముందు న్యాయవాదిని సంప్రదించండి. గృహ కొనుగోలుకు అనుకూలమైన రంగులు: నీలం, ఆకుపచ్చ, బెండి. గృహ కొనుగోలుకు అనుకూలమైన దిశలు: పశ్చిమం, ఉత్తర పశ్చిమం, దక్షిణం. గృహ కొనుగోలుకు అనుకూలమైన తిథులు: 2, 3, 5, 7, 10, 11, 13, 15, 20, 21, 24, 26. గృహ రుణం. మీకు గృహ రుణం అవసరమైతే, మీరు ముందుగానే బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల నుండి రుణాలను పోల్చడం మంచిది. మీ బడ్జెట్కు మరియు అవసరాలకు సరిపోయే రుణాన్ని ఎంచుకోండి. గృహ నిర్మాణం. మీరు స్వంతంగా ఇంటిని నిర్మించాలనుకుంటే, మీరు ముందుగానే ఒక ప్రణాళికను రూపొందించుకోవాలి మరియు అనుభవజ్ఞులైన కాంట్రాక్టర్ను నియమించుకోవాలి. వాస్తు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని నిర్మించడం వల్ల శాంతి మరియు శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. మీరు వాస్తు నిపుణుడిని సంప్రదించి మీ ఇంటికి సరైన వాస్తు ప్రణాళికను రూపొందించుకోవచ్చు. పూజలు. గృహ ప్రవేశం చేసే ముందు గృహ పూజలు చేయడం. మీరు స్వంతంగా ఇంటిని నిర్మించాలనుకుంటే, మీరు ముందుగానే ఒక ప్రణాళికను రూపొందించుకోవాలి మరియు అనుభవజ్ఞులైన కాంట్రాక్టర్ను నియమించుకోవాలి. మీరు నిర్మాణ సామాగ్రిని ఎంచుకునేటప్పుడు నాణ్యతను ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకోండి. నిర్మాణ పురోగతిని క్రమం తప్పకుండా పర్యవేక్షించండి. వాస్తు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని నిర్మించడం వల్ల శాంతి మరియు శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. మీరు వాస్తు నిపుణుడిని సంప్రదించి మీ ఇంటికి సరైన వాస్తు ప్రణాళికను రూపొందించుకోవచ్చు. వాస్తు ప్రకారం, ఇంటి ముఖ ద్వారం తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండటం మంచిది. వంటగది ఆగ్నేయ దిశలో ఉండాలి. పడకగదులు నైరుతి దిశలో ఉండాలి. పూజ గది ఈశాన్య దిశలో ఉండాలి. పూజలు. గృహ ప్రవేశం చేసే ముందు గృహ పూజలు చేయడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ పూజలు ఇంటిలో సానుకూల శక్తిని నింపడానికి సహాయపడతాయి. గృహ ప్రవేశం పూజ, గణపతి పూజ, లక్ష్మీ పూజ మరియు వాస్తు పూజ వంటి అనేక రకాల గృహ పూజలు ఉన్నాయి. మీరు మీ అవసరాలకు మరియు నమ్మకాలకు అనుగుణంగా సరైన పూజను ఎంచుకోవచ్చు. ఇతర చిట్కాలు. మీరు ఇంటిని కొనుగోలు చేసే ముందు, మీ కుటుంబ సభ్యుల అభిప్రాయాలను తీసుకోండి. మీరు ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు, భవిష్యత్తు అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకోండి. మీరు ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు, చుట్టుపక్కల ఉన్న పరిసరాలను కూడా పరిశీలించండి. మీరు ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు, అన్ని చట్టపరమైన పత్రాలను జాగ్రత్తగా చదవండి. ఈ సమాచారం మీకు సహాయకారిగా ఉంటుందని ఆశిస్తున్నాను.